ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. జూన్ 15వ తేదీ మనకి అమావాస్య. అదేంటి గురుగారు జూన్ 15వ తేదీ అమావాస్య ఉంటున్నారంటే, ఉదయం 8:21 వరకు ఉన్న సూర్యోదయంతో అమావాస్య ఉంది కాబట్టి సూర్యోదయ అమావాస్యని తిథిగా లెక్క పెట్టుకోవాలి కనుక మనకి 15వ తారీఖు వస్తుంది. 14వ తేదీనే మనకి అమావాస్య రాత్రి ఇప్పుడు ఉంది కదా, అంటే దీపదానం చేసుకునే వాళ్ళు, అలాగే లక్ష్మీ పూజ చేసుకునే వాళ్ళు 14వ తేదీ రాత్రి మాత్రమే చేయాలి. కాబట్టి ఈ నేను చెప్పబోయేటువంటి అమావాస్య రోజున చేసేటువంటి తర్పణాలు కొన్ని ఉన్నాయి. అలాగే మీరు మధ్యాహ్న సమయంలో పితృతర్పణం ఇవ్వాలనుకున్న వ్యక్తులు 14వ తేదీ మధ్యాహ్నం తర్వాతనే మీరు పితృతర్పణాలు కూడా చేసుకోవచ్చు. అది అమావాస్య తర్పణం అవుతుంది. తిథి కూడా అమావాస్య తిథి 14వ తేదీ ఉంటుంది. అంటే ఆబ్దికము, పెద్దలకి మనం పెట్టేటువంటి పిండ ప్రధాన కర్మలన్నీ కూడా 14వ తేదీ మధ్యాహ్నం తర్వాత ఉంది. అలాగే అమావాస్య తర్పణాలు ఇచ్చుకోవాలనుకుంటే మధ్యాహ్నం పుట్టివ్వాలనుకుంటే 14వ తేదీ ఇవ్వండి. కానీ సూర్యోదయ ప్రకారంగా తీసుకుంటే మనకి 15వ తేదీ అమావాస్య అని చెప్పబడుతుంది. ఈ రోజున మనము దాన ధర్మాదులు ఏవి చేసుకోవాలనుకున్నా 15వ తేదీ మనకి ప్రశస్తము అని చెప్పబడుతుంది. అందులోనూ మనకి ఈ యొక్క ప్రతి 32 నెలలకు ఒకసారి వచ్చేటువంటి అధిక మాసం, అంటే మలమాసము లేదా పురుషోత్తమ మాసంగా చెప్పబడుతున్నటువంటి ఒక మాసంలో చేసేటువంటి ప్రతి పుణ్యతీర్థ స్నానము, ప్రతి దానము, ప్రతి జపము, యజ్ఞము, అంటే నిత్య నైమిత్తిక కర్మానుష్ఠానం కొరకు కామ్యకర్మలు కాకుండా మనము జపతప హోమాదులు పుణ్యప్రాప్తి కొరకు మనము దానము, ధర్మము ఇవి చేయగలిగితే విశేషమైనటువంటి పుణ్య ప్రయోజనాన్ని కలిగిస్తుంది. కాబట్టి మనకి జూన్ 15వ తేదీ నాడు స్పష్టంగా అధిక మాస నియమాలను ఆచరిస్తూ ఇక్కడ అధిక జ్యేష్ఠమాస అమావాస్య చాంద్రమాన లెక్కల ప్రకారంగా జ్యేష్ఠమాసం అధికంగా 2 సార్లు వస్తుంది కనుక అధిక మాసంలో వచ్చే అమావాస్యను పురుషోత్తమ మాసంగా చెబుతూ ఈ రోజున పితృదేవతలకు చేసేటువంటి శ్రాద్ధ కర్మలు, తర్పణ, పిండ ప్రదానం అయితే మనం 14వ తేదీ చేసుకోవాలి. ఐ రిపీట్. కానీ దాన ధర్మాదాన్ని కూడా 15వ తేదీ చేసుకునే ప్రయత్నాన్ని చేయాలి. అవి విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని కలిగిస్తాయి. అధిక మాసం యొక్క విశిష్టత ఏమిటి? సూర్యచంద్రుల యొక్క గమనాలని మధ్య వచ్చే సూర్యుడికి చంద్రుడికి ఈ ప్రయాణం వల్ల వస్తున్నటువంటి డిస్టెన్స్ ని సరిచేయడానికి అధిక మాసం ఒకటి వస్తుంది. ఈ అధిక మాసము అంటే సూర్యచంద్రుల యొక్క గమనాన్ని లెక్క సరి చేయడానికి, అంటే లంకె కుదుర్చడానికి ప్రతి 32 నెలలకు ఒకసారి వచ్చేటువంటి ఈ యొక్క పవిత్ర కాలమే పురుషోత్తమ మాసం అని చెప్పబడుతుంది. కనుక ఈరోజు మనము పితృతర్పణాదులు దానము ఇచ్చుకోవాలి, విశేషంగా ఇచ్చుకోవాలి. ఈ అధిక మాసంలో వచ్చేటువంటి అమావాస్య రోజు మనకి పితృదేవతలకు అత్యంత ప్రీతి పాత్రమైనది. కాబట్టి తప్పకుండా పితృదేవతల స్వర్గలోక ప్రాప్తి కొరకు, అలాగే మీ జాతకంలో ఉన్నటువంటి పితృదోష నివారణ కొరకు తప్పకుండా ఈరోజు మీరు నారాయణ బలి లేదా ఇతరత్ర పితృదోష నివారణ పూజలు చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతోంది. ఈ విషయాన్ని గమనించుకోండి. ఆధ్యాత్మికమైనటువంటి చింతన ఎంత ఎక్కువగా ఉంటే అంత మనకి పునర్జన్మ రాహిత్యాన్ని పొందుకుంటాం, పితృదేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుకుంటాం. ఈ విషయాన్ని గమనించుకోండి. వివాహాలు గృహప్రవేశాలు ఉండవు మనకి, కాబట్టి జపము, ఎక్కువగా జపం చేసుకోవడం, తపస్సు, దానం చేసుకోవడం, ఏదైనా దగ్గర ఉన్నటువంటి తీర్థయాత్రలు అందరికీ పక్కపక్కనే ఉన్నాయి. ప్రతి నగరానికి పక్కన తీర్థయాత్రలు ఉన్నాయి. ఆ తీర్థయాత్రలకి తప్పకుండా వెళ్ళి నదీ స్నానము, సముద్ర స్నానం తప్పక ఆచరించండి. ధర్మశాస్త్రంలో అంటే ధర్మసింధువు, ఆపస్తంభ సూత్రము, అశ్వలాయన సూత్రాల ప్రకారంగా అధిక మాసంలో అమావాస్య ప్రాధాన్యత గురించి చెప్పబడింది. యాస్మిన్ మాసేన సంక్రాంతి సంక్రాంతి ద్వయమేవ వా మలమాస సవిజ్ఞేయ సర్వకర్మసు గర్హితః. అంటే ఏ మాసంలోనైతే సూర్య సంక్రమణం, సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడం జరగదో దానిని మలమాసం అని అధిక మాసం అంటున్నాం. ఇందులో నిత్య నైమిత్తిక కర్మలు మినహా కామ్యకర్మలు, అంటే ఈ కోరికతో చేసేటువంటి పనులు ఏమీ చేయకూడదని ధర్మసింధువులో మనకి స్పష్టంగా అశ్వలాయన సూత్రాలు, ఆపస్తంభ సూత్రంలో చెప్పబడుతోంది. అలాగే ఈ యొక్క సూత్ర ప్రామాణికాన్ని బట్టి కొంతమంది చేసి అధిక మాసంలో ఆబ్దికం పెట్టొద్దంటారు. కానీ తప్పకుండా మనం అధిక మాసంలో ఆబ్దికం, అంటే నిజమాసంలో ఆబ్దికం చేస్తని చెప్పేసి అధిక మాసంలో ఆబ్దికాన్ని మానకూడదు. అధిక మాసంలో కూడా ఆబ్దికం, పిండ ప్రదానం చేయవలసిందే. ఇందులో సందేహం లేదు. కొన్ని గ్రంథాలు మాత్రం అధిక మాసంలో చేయాల్సిన అవసరం లేదంటారు, లేదా అధిక మాసంలో కూడా మనం శ్రాద్ధము చేయాల్సిందే అన్న విషయాన్ని, తర్పణాలు వదులుకోవాలన్న విషయాన్ని గమనించండి. ఇక్కడ దానం యొక్క ప్రశస్తం అనేది స్పష్టంగా చెప్పబడింది. అంటే ఇక్కడ
33 అరిసెలు కంచు పాత్ర, ఈ కంచు పాత్రలో 33 అరిసెలు పెట్టి తాంబూలముతో సహా దక్షిణతో సహా బ్రాహ్మణికి ఇవ్వాలని పద్మపురాణం చెప్తోంది. దీనిని అపూప దానం కూడా అంటారు. ఇది వంశవృద్ధిని, పితృదేవతల అనుగ్రహాన్ని కలిగించేటువంటి ఉత్తమమైనటువంటి దాన ప్రక్రియ అని చెప్పబడుతోంది. ఏదైనా మరి పద్మపురాణంలో చెప్పబడింది కదా, పద్మపురాణం ఎక్కడ చెప్పబడింది? ఉత్తరాఖండములోని పురుషోత్తమ మాస మహత్యం గురించి వివరిస్తూ పద్మపురాణంలో ఉత్తరాఖండంలో పురుషోత్తమ మాస మహత్యాన్ని వివరిస్తూ 33 అరిసెలు దానం మరియు కంచు పాత్రలో ఉంచి ఇవ్వడం విశిష్టంగా చెప్పబడింది. ఆ సూత్రం ఏంటంటే మలమాసే గతే చేవ హ్యపూపానాంచ 30 స్వత్రయంచ హి కాంస్యేన పాత్రేణ సహ దీయతే నారాయణ జగన్నాథ ప్రసీద పురుషోత్తమ అపూపదానేన మమ పాపం వ్యపోహతు. ఇది స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి మనము అధిక మాసంలో వచ్చేటువంటి అంటే 30వ రోజున 30+3 ఎందుకు ఇవ్వాలి? 33 మనకి ముక్కోటి దేవతలు అంటున్నాం కదా, ఆ ముక్కోటి దేవతల్ని మనం డివైడ్ చేసుకున్నాం. మనం ఎలా డివైడ్ చేసాం వాళ్ళని అంటే మన యొక్క సంఖ్య ఎలా చెప్పబడిందంటే ఆ యొక్క ముక్కోటి దేవతలు ఎవరు అంటే 8 మంది అష్టవసువులు, 11 రుద్రులు, 12 ఆదిత్యులు. ఎంతైంది? 12 + 11 23 23 + 8 31. అలాగే ప్రజాపతి వషట్కరుడు 33 మంది 3 కోట్ల దేవతలకి 33 కోట్ల దేవతలకి అధిపతులు వీళ్ళే. కాబట్టి ఈ 33 మందికి ఇస్తే అందరికి ఇచ్చినట్టే. కాబట్టి ఈ 33 అరిసెల్ని దానం చేయడం ద్వారా 33 కోట్ల దేవతలు తృప్తి పడతారు, వాళ్ళ అనుగ్రహం కూడా మనకి లభిస్తుందని పురాణం స్పష్టంగా చెప్పబడింది. ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం ఏమిటి? ఓ నారాయణ, ఓ జగన్నాథ, ఓ పురుషోత్తమ, నాపై ప్రసన్నుడవు కమ్ము తండ్రి. నేను చేసినటువంటి పాపములన్నీ కూడా ఈ దానము చేత అవన్నీ కూడా సమసిపోయి నాకు ఆనందకరమైన నిన్ను చేరుకునేటువంటి నీ యొక్క సాన్నిధ్యంలో శాశ్వతంగా ఉండేటువంటి వరము ప్రసాదించు తండ్రి అని ఆయన జగన్నాథుడిని, ఆ జగన్నారాయణుని వేడుకోవడమే ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం. ఇది సూత్రం. కాబట్టి కంచు పాత్రలు మీరు 33 అరిసెలు ఉంచి వాటిని దానం ఇవ్వడం, దక్షిణ తాంబూలాదులు, ఇంకా వీలైతే వస్త్రము కూడా, ఇంకా వీలైతే స్వయం పాకము కూడా ఒక సద్బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి, వేద పండితులకు ఇవ్వండి, వేద పాఠశాలకు వెళ్ళి అక్కడ వేదం చదువుకునే పిల్లలకి తప్పకుండా ఇది ఇవ్వండి. మీకు అద్భుతమైనటువంటి అదృష్టయోగం కలుగుతుంది, ఇందులో సందేహం లేదు. వేదాన్ని ఉద్ధరించిన వారికి 7 తరాల వంశము, 7 తరాలు వంశ వృద్ధి కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా అటువంటి వేద పాఠశాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వేద విద్యార్థుల యొక్క ఆశీస్సులు అందుకొని వారికి ఇవి దానంగా ఇవ్వండి. అద్భుతమైనటువంటి యోగం కలుగుతుంది, ఆనందకరమైన జీవనాన్ని పొందుకుంటారనే విషయాన్ని తెలియజేసుకుంటూ తప్పకుండా వచ్చేటువంటి 14వ తేదీ ఏమో పిండ ప్రదానము ఆబ్దికం పెట్టుకోండి, 15వ తేదీ దాన ధర్మాదులు చేయండి అన్న విషయాన్ని మరొకసారి క్షుణ్ణంగా వివరిస్తూ తప్పకుండా మన ఛానల్ని ఆదరిస్తారని, మరొక 33 మంది చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయిస్తారని, 33 మంది చేత మన యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయిస్తారని, ఆ 33 మంది మరొక 33 మంది చేత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించి షేర్ చేసి లైక్ చేసి బెల్ ఐకాన్ మోగించి మన యొక్క ఛానల్ని ఉన్నత స్థానం నిలబెడతారని కోరుకుంటూ ఎన్నో ధార్మిక విషయాలు, చాలా మందికి తెలియనటువంటి ధార్మిక విషయాలను చెప్పే ఏకైక ఛానల్ మనది మాత్రమే. కాబట్టి మన ఇన్స్టాగ్రామ్ పేజ్, ఫేస్బుక్ అండ్ వెబ్సైట్ మన ఛానల్స్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి అని తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.